బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా ఎల్ పనామా షిప్ లో అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. పోర్ట్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ బృందం సముద్రంలోకి వెళ్లింది. శాంపిల్స్ కలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ చెక్ చేసిన ఈ కమిటీ నిజానిజాలను నిగ్గు తేల్చనుంది. నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. నవంబర్ 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో సందర్శించి ఇక్కడి భద్రతా వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే సీజ్ ద షిప్ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. కాకినాడ పోర్టులో మరోసారి అధికారుల తనిఖీలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే మాత్రం డిసిప్లినరీ కమిటీ అయితే ఈ రోజు ఉదయం కాకినాడ పోర్టు సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ షిప్ ని అయితే మాత్రం తనిఖీలు చేసేందుకు ఈ రోజు ఉదయం వెళ్ళింది. అయితే ఆ బృందం ఉదయం షిప్ వద్దకు చేరుకుని ఆ షిప్ లో ఉన్న ఆ బియ్యాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో తనిఖీలు చేసే ప్రయత్నాలు అయితే మాత్రం చేశారు. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం 640 టన్నుల రేషన్ బియ్యం అయితే మాత్రం షిప్ లో ఉన్నట్టయితే మాత్రం ఆల్రెడీ గుర్తించిన పరిస్థితుల నేపథ్యంలో అయితే ఈ డిసిప్లినరీ కమిటీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అసలు ఈ షిప్ వద్దకైతే మాత్రం ఈ రేషన్ బియ్యం ఏ విధంగా వచ్చాయి, ఏ మిల్లర్ దగ్గర నుంచి వచ్చినాయి, ఆమె ఇప్పటి వరకు కూడా ఏ గోడంలో ఈ రేషన్ బియ్యం ఉన్నాయి, ఈ షిప్ కి అంటే ఎగుమతి చేస్తున్న ఎక్స్పర్ట్ ఎవరు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు అయితే మాత్రం సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాంతో పాటు అంటే ఇప్పుడు వరకు కూడా జరుగుతున్న దీనికి సంబంధించి క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు అయితే మాత్రం అన్ని రకాలకు కూడా అన్ని విధాలుగా ఈ బృందం అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం చేపట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రేషన్ బియ్యం ఏ విధంగా షిప్ లోపలికి వెళ్ళాయి, ఆ షిప్ లోపలికి వెళ్ళడానికి ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఏ గోడౌన్స్ లో ఉన్నాయి, ఏ మిల్లు ద్వారా వెళ్ళాయి అనే అంశంపై ప్రత్యేకమైన దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే షిప్ ను సీజ్ చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అటు న్యాయస్థానం పరంగా కానీ లేకపోతే మరో విధంగా కానీ అంటే ఇప్పుడు షిప్ నిలుపుదల చేసే రైట్స్ అయితే మాత్రం ఇటు కస్టమ్స్ అధికారులకు అయితే ఉంది. అందులో షిప్ లోపల ఉన్న సరుకును సీజ్ చేసే అధికారం అయితే మాత్రం పోర్ట్ అధికారులకు ఉంది. దీని ద్వారా అంటే ఇందులో ఉన్న సరుకు రేషన్ బియ్యంగా గుర్తించితే కనుక హైకోర్టు ద్వారా ఏ విధంగా షిప్ ను సీజ్ చేయాలనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా ప్రారంభించారని కూడా మనం చెప్పొచ్చు. బలరాం. సతీష్, అంటే ఈ తనిఖీల్లో ఎంతమంది అధికారుల బృందం పాల్గొంది, మరోవైపు ఇప్పటి వరకు ఎటువంటి అంశాలు సేకరించారు, తుది నివేదిక ఎప్పటిలోగా సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి? అయితే ఈ రోజు ఉదయం అయితే మాత్రం డిసిప్లినరీ కమిటీ ఒక కమిటీని కలెక్టర్ నిర్ణయం వేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే 5 శాఖలకు సంబంధించి పోలీసు, పోర్టు, రెవెన్యూ, కస్టమ్స్, సివిల్ సప్లై ఈ 5 శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీని ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో పోర్టులో ఉన్న షిప్ వద్దకు అయితే మాత్రం వెళ్ళడం జరిగింది. షిప్ లోపల ఉన్న బియ్యాన్ని అంతటినీ కూడా తనిఖీలు చేసిన తర్వాత అక్కడ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్ లో కూడా పంపిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గతంలో అయితే సివిల్ సప్లై అధికారులు కావచ్చు, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా కొన్ని తనిఖీల్లో భాగంగా కొంత రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ద్వారా విడుదల చేశారు. అయితే ఇప్పుడు షిప్ లో ఎక్స్పోర్ట్ అవుతున్న రైసు ఆ బ్యాంక్ గ్యారంటీ ద్వారా విడుదల చేసిన రైసు ఒకటా కాదా అనే అంశంపై కూడా దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే బ్యాంక్ గ్యారంటీ ద్వారా విడుదల చేసిన రైస్ ని తిరిగి మరలా ఎక్స్పోర్ట్ చేయొచ్చా చేయకూడదా అనే దానిపై కూడా న్యాయపరమైన విచారణ కూడా చేసి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై ఈ బృందం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా ప్రారంభించిందని కూడా మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రేషన్ బియ్యానికి సంబంధించి శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు. అదే విధంగా అయితే ఆ షిప్ ద్వారా విదేశాలకు ఏ ఎక్స్పోర్టర్ చేస్తున్నారు, ఏ మిల్లు ద్వారా ఎక్స్పోర్ట్ జరుగుతుంది, ఆ మిల్లుకి సంబంధించి ఈ రేషన్ అంటే ఈ ధాన్యం కావచ్చు లేకపోతే బియ్యం కావచ్చు ఏ విధంగా ఆ మిల్లు వరకు చేరుకున్నాయి, ఆ మిల్లు ఆడిందా లేదా, లేకపోతే ఏ విధంగా ఈ షిప్ వరకు కూడా ఈ రేషన్ బియ్యం అయితే కావచ్చు లేకపోతే బియ్యం కావచ్చు ఏ విధంగా చేరాయి అనే అంశంపై ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. వెళ్తున్నాను.
నాతో ఉండు.